గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. డాక్టర్ రాజశేఖర్ మాదాల కాస్మెటిక్ సర్జన్ మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఆపరేషన్స్ చేసుకోవడం అనేది కామన్ కదా, సో అసలు ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది? దాని నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ట్రాన్స్జెండర్స్ అంటే కూడా జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అంటామండి మేము. ట్రాన్స్జెండర్ అనేది అందరికీ కామన్ గా తెలిసిన వర్డ్ కాబట్టి వాడతాము. బట్ మనం ఆ వర్డ్స్ మెడికల్ గా అయితే ట్రాన్స్జెండర్ అని వర్డ్ వాడము మేము. జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అని అంటాము. జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అంటే మేల్ టు ఫీమేల్ అయినా ఉంటుంది, ఫీమేల్ టు మేల్ అయినా ఉంటుంది. 95% ఆఫ్ ద కేసెస్ మేల్ టు ఫీమేల్ ఉంటుంది కాబట్టి మేల్ టు ఫీమేల్ అయితేనే ట్రాన్స్జెండర్ అంటారు అనుకోవచ్చు. ఫీమేల్ టు మేల్ కూడా అయ్యే వాళ్ళు ఉంటారు. సార్, ఈ మధ్య కొంతమంది బయట యాక్చువల్లీ పర్టికులర్ నేమ్స్ గురించి కాదు, మనం అవేర్నెస్ గురించి చూస్తే ఈజీ వేలోనో లేకపోతే మ్యానిపులేట్ చేసే వాళ్ళేమో మేల్ వాళ్ళు ఫీమేల్ ఆర్గన్స్ని ఆపరేషన్ చేయించుకోవడం ఇవన్నీ జరుగుతుంది. బట్ యాక్చువల్ ట్రూ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? సో వాళ్ళకి ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు ఎలా? టెక్నికల్ వర్డ్స్ వాడితే మీకు మళ్ళీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, వాడట్లేదండి. మాకు టర్మినాలజీస్ ఉంటాయి. సో ఏంటంటే ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ జెండర్. అంటే పుట్టినప్పుడు మేల్ ఆర్గాన్స్తో పుడతారు, బట్ మెంటలీ దే ఆర్ ఫీమేల్స్. ఓకే. సో వాళ్ళకి ఏముంటుందంటే పాపం వాళ్ళ బాడీ మేల్గా ఉంటుంది కానీ వాళ్ళకి ఫీమేల్ థింకింగే ఉంటుంది. ఇది మూవీస్లో చూపిస్తారు, శారీస్ కట్టుకుంటాం ఇష్టం, డ్రెస్ వేసుకుంటాం ఇష్టం, గాజులు వేసుకుంటాం ఇష్టం. దీస్ ఆర్ సపోజ్ టు బి, అంటే అబ్బాయిలు వేసుకోకూడదని కాదు, అమ్మాయిలు వేసుకుంటారు యూజువల్గా. కానీ అబ్బాయిలకి ఏంటి, బాడీ ఏమో మేల్ లాగా ఉంటారు బట్ థాట్స్ అన్ని అయి ఉంటాయి. సో ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ జెండర్ ఈజ్ వన్ థింగ్. ఇంకొకటి, తీరా పెద్ద అయిన తర్వాత దే వోంట్ హ్యావ్ మేల్ టు ఫీమేల్ ఆపోజిట్ సెక్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండటం, ఫీల్ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి ఇన్ జనరల్ నార్మల్ గా. వీళ్ళకి ఏమవుద్దంటే పాపం ఆ మేల్స్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది బికాస్ దే ఆర్ ఫీమేల్స్ ఇన్సైడ్. సో డిఫరెంట్ మైండ్ థాట్స్ ఉంటాయండి. సో దాన్ని ఏం చేస్తామంటే మేము ఇనీషియల్ గా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేస్తాం, చేసి సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాం. వీళ్ళు సైకలాజికల్ గా ఫీల్ అవుతున్నారా లేదంటే ఇంటర్నల్ గానే ఫీల్ అవుతున్నారా, ఆర్ దే సీరియస్ అబౌట్ సంథింగ్ ఆర్ జస్ట్ ఏదో ఫ్లిప్ ఆఫ్ థాట్ లో వచ్చి చేయించుకుంటున్నారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. సో కొంతమందికి చేసేసిన తర్వాత వెనక్కి తీసుకురాలేం మనం. ఇప్పుడు మెయిల్ ఆర్గాన్స్ అన్ని కట్ చేసేసి సడన్ గా మార్చేసి మళ్ళీ నన్ను తెచ్చి అలాగే మెయిల్ చేయండి అంటే ఏదో అడ్జస్ట్ చేసి చేయగలం కానీ మళ్ళీ పర్ఫెక్ట్ గా అలా ఎరెక్షన్ రావడం మేము చేయలేము, రాదు. అట్ ద సేమ్ టైం అది నేచురల్ బాడీ గా ఉండదు. అందుకని మేల్ టు ఫీమేల్ సర్జరీస్ చేయాలి అంటే 2-3 సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఓకే అని సర్టిఫై చేసిన తర్వాత ఒక 2 to 3 months ఆపోజిట్ జెండర్ లాగా మనం ఉండమని చెప్తాం. అంటే మెయిల్ ఫీమేల్ లాగా ఒక 3 months పాటు డ్రెస్ వేసుకుని అలాగే మీరు ఫీమేల్ లైఫ్ లీడ్ చేయమని అడుగుతాం. స్టిల్ దే వాంట్ టు కంటిన్యూ టు యాజ్ ఎ ఫీమేల్. అప్పుడు మనం జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేస్తాం. ఓకే. సో అంటే క్లియర్ గా వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాతే చేస్తాం. అండ్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీలో ఏమేం చేయొచ్చు అని మీరు అడగొచ్చు. ఓన్లీ పెనిస్ కట్ చేసి వెజైనా క్రియేట్ చేయడం ఒకటే జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ కాదండి. సో ట్రాన్స్జెండర్ సర్జరీస్ కానీ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ లో హెడ్ టు టో ఉంటాయి. సో ఈ పెనిస్ని స్క్రోటమ్ని కట్ చేసేసి వెజైనల్ క్యావిటీ క్రియేట్ చేయడం అందరికీ తెలుసు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ ఏం చేయక్కర్లేదు. అది కాకుండా ఇంకేం ఉంటాయని, మేల్స్ లో బాల్నెస్ ఉంటుంది, ఫీమేల్స్ లో బాల్నెస్ ఉండదు. ఆర్గాన్స్ ఫీమేల్ ఆర్గాన్స్ లాగా మార్చేసినా కూడా మన హార్మోన్స్ వల్ల బట్టతలు వచ్చేస్తా ఉంటుంది ట్రాన్స్జెండర్స్ లో. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. కమింగ్ టు అమ్మాయిల ఫోర్ హెడ్ ఒకలా ఉంటుంది, అబ్బాయిల ఫోర్ హెడ్ ఒకలా ఉంటుంది. సో మన ఫోర్ హెడ్ ని కూడా కొంచెం మనం కరెక్షన్ సర్జరీస్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో హెయిర్ లైన్ కరెక్షన్, ఫోర్ హెడ్ పెద్దగా ఉందా ఏం చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎమినెన్స్ బోన్స్, ఈ ఫీమేల్స్ కి ఒకలా ఉంటాయి, మేల్స్ కి ఒకలా ఉంటాయి. ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ మీరు జెండర్ మార్చినంత మాత్రాన మీసాలు గడ్డాలు పోవాలని లేదు కదా. కొంతమంది అందుకే బయట మనకి ఈజీగా కనిపిస్తుంటారు, లైక్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అని తెలిసిపోతుంది. హెయిర్ రిమూవల్ సర్జరీస్ చేయించుకోవాలండి, హెయిర్ రిమూవల్ సర్జరీస్. దానికంటే కిందకు వస్తే ఇప్పుడు మీ మెడ చూడండి, నా మెడ చూడండి. మీ మెడ ఫ్లాట్ గా సన్నగా ఉంది, నా మెడ ఇక్కడ నాకు క్రికాయిడ్ కార్టిలేజ్ ఇక్కడ ఉబ్బెత్తుగా కనిపిస్తా ఉంటుంది. అది మేల్స్ కి ఎక్కువ ఉంటుంది కానీ ఫీమేల్స్ కి ఎక్కువ ఉండదు. ఇది కరెక్షన్ సర్జరీ ఉంటుంది. కమింగ్ డౌన్, అబ్బాయిలకి ఈ మజిల్ బాగా పెద్దగా ఉంటుంది, అమ్మాయిలకి ఫ్లాట్ గా ఉంటుంది. సో దీనికి బొటాక్స్ చేసి ఈ మజిల్ ని మనం ఫ్లాట్ చేస్తాం, అప్పుడు మోర్ ఫెమినైన్ లుక్ వస్తుంది. ఇంకా కిందకు వస్తే
బ్రెస్ట్. అవును. ఫీమేల్స్ కి బ్రెస్ట్ ఉంటుంది, మేల్ కి బ్రెస్ట్ ఉండదు. సో కాబట్టి బ్రెస్ట్ ఇంక్రీజ్ చేయడానికి బ్రెస్ట్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. ఈ చేతుల మీద హెయిర్ రిమూవల్ లేజర్, బాడీ మీద హెయిర్ రిమూవల్ లేజర్, ఇవన్నీ కామన్. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు వేస్ట్ పొట్ట దగ్గర, వేస్ట్ కింద పైన పొట్ట, టమ్మీ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మేల్స్ కి ఒకలాగా ఉంటుంది షేప్, ఫీమేల్స్ కి ఒకలా ఉంటుంది. ఫీమేల్స్ కి ఏమో కర్వ్ ఉంటుంది, మేల్స్ కి ఏమో స్ట్రైట్ గా ఉంటుంది, పొట్ట వెనకాల నడుము ఇలా లావుగా ఉంటాయి. అది సరి చేయొచ్చు. కమింగ్ టు థైజ్, మేల్స్ కి ఏమో సన్నగా ఉంటుంది, ఫీమేల్స్ కి ఏమో కొంచెం షేప్ ఉంటుంది. సో వేరే చోట తీసిన గ్రాఫ్ట్ ని ఇక్కడ ఎక్కించి మనం షేప్ క్రియేట్ చేస్తాం. వెనకాల బొమ్మ, మేల్స్ కి ఏమో ఫ్లాట్ గా ఉంటుంది, ఫీమేల్స్ కి ఒక డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. ఇవన్నీ చేస్తే ఎన్ని సర్జరీస్ ఉన్నాయండి ట్రాన్స్జెండర్ సర్జరీస్ లో. మనం ఏదో ఫేల్ టు ఫీమేల్ కన్వర్ట్ చేయటం అంటే ఏదో పెనీస్ కట్ చేసి సర్జరీ అయిపోయింది అని చేతులు దులిపేసుకుంటాం కాదు. ఇన్ని ప్రొసీజర్స్ అందరికీ అవసరమా అంటే కొంతమంది రిక్వైర్మెంట్ ఇప్పుడు టీవీ షోస్ లో వాటిల్లో పేర్లు అనవసరం, కొంతమంది చూస్తా ఉంటారు ట్రాన్స్ ఉమెన్ ని. వాళ్ళు ఎంత అసలు అబ్బాయా అమ్మాయా అని తెలియనంత మీరు చెప్తే గానీ గుర్తుపట్టలేరు. వీటితో పాటు వాయిస్ చేంజింగ్ సర్జరీ. ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. టు బి హానెస్ట్, ఇంత మార్చిన తర్వాత కొంతమంది టు బి హానెస్ట్ ఒరిజినల్ యాక్చువల్ ఫీమేల్ కన్నా వాళ్ళు చాలా బాగుంటారు అనమాట. ఇంత అందంగా ఉన్నారు అనిపిస్తుంది. వాళ్ళ వాయిస్ మాత్రం కొంచెం డిఫరెన్స్ అనేది. వాయిస్ చేంజ్ చేసుకోవచ్చమ్మా, కాకపోతే ఏంటి, కంప్లీట్ గా మేల్ నుంచి కంప్లీట్ గా ఫీమేల్ వాయిస్ కి రాదు. ఓకే, కొంచెం తేడా ఉంటుంది. అదే వాయిస్ మాడ్యులేషన్ వాటిలో మార్చుకుంటారు. సో మన ఇండియాలో ఏంటంటే ఇన్ని చేయించుకోవచ్చు అని తెలిసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇంకో డౌట్, ఇవన్నీ ఎక్స్టర్నల్ బాడీ మార్చాం కదా, మార్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళకి ఇప్పుడు ఓవరీ కానీ ఇవన్నీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడం ఇవన్నీ ఉండవంటారా? ఉండవండి. ఎందుకంటే మనం మహా ఏం చేస్తాం, పెనిస్ ని కట్ చేసేస్తున్నాం, స్క్రోటమ్ ని కట్ చేసేస్తున్నాం, అక్కడ ఉన్న ఏరియాని యూజ్ చేసి వెజైనా క్రియేట్ చేస్తున్నాం, లోపల వెజైనల్ క్యావిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం. మహా అయితే లోపల నుంచి పొట్టలో సిగ్మాయిడ్ కోలాన్ అని అన్ని తెచ్చిపెట్టి ఏదో చేస్తున్నాం. మనం ఇంత చేయగలుగుతున్నాం కానీ వీ కెనాట్ గో అగైనెస్ట్ నేచర్. రైట్, గాడ్కి అగెనెస్ట్ గా మనం వెళ్ళలేము. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే వేరే పేషెంట్ యూట్రస్ తీసుకొచ్చి ఒక పేషెంట్ లో పెడతాం. ఇప్పుడు దాకా మేల్ టు మేలే చేశారు కానీ మేల్ టు ఫీమేల్ చేసి వాళ్ళని ప్రెగ్నెంట్ గా కన్సీవ్ చేసిన తర్వాత వాళ్ళు క్యారీ చేయడం జరిగింది. వరల్డ్ లో ఎక్కడ అవ్వలేదు. కొన్ని వి కాంట్ డూ అండి. సార్, బట్ మనం కొన్నిసార్లు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, మేబీ మీరు కూడా చూసుండొచ్చు, మేల్ ఫీమేల్ ఇట్లా ఫోటోషూట్స్ దిగినప్పుడు అవతల ట్రాన్స్జెండర్ ఉన్నప్పుడే దే ఆర్ ప్రెగ్నెంట్ అనే ఫోటోషూట్స్ చేస్తారు కదా, ప్రీ ప్రెగ్నెంట్ ఫోటోషూట్స్, అప్పుడు చూస్తుంటాం కదా. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుందా అని అందరికి. మేబీ దే మస్ట్ బి ఫీమేల్స్ అండి. ఓకే, వాళ్ళు ఫీమేల్స్ బట్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ మేల్స్ మేబీ. సో ఆఫ్టర్ కన్సీవింగ్ అండ్ ఆఫ్టర్ డెలివరీ మేబీ వాళ్ళు మేల్ గా కంప్లీట్. ఇతనికి అబ్బాయి అంటే ఇష్టం అవ్వచ్చు, వాళ్ళకి అబ్బాయి అంటే ఇష్టం అవ్వచ్చు, బట్ దే ఆర్ మేల్స్, దే ఆర్ నాట్ ఫీమేల్. ఓకే, అంటే లోపల దే ఆర్ డిఫరెంట్, మైండ్ సెట్స్ ఆర్ డిఫరెంట్ అండి, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఎవరి ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. వి కాంట్ గో అగైనెస్ట్. కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది అలా ఉంటావేంటి ఇలా ఉంటావేంటి అసలు అగైనెస్ట్ నేచర్ అలా ఎలా చేస్తారు అనొచ్చు. నువ్వెవరు అసలు అంటానికి? అలా మనకి ఫ్రీడమ్ ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళది. వీకైనా నీకు నచ్చొచ్చు, నచ్చపోవచ్చు, నచ్చపోతే సైలెంట్ గా ఉండు. సార్, బట్ ఇంత చేంజ్ చేసినా కూడా బయట లైక్ మీరు అన్నట్టుగానే వాళ్ళు ఒకవేళ ఫీమేల్ ఫీలింగ్స్ లోపల ఉంటాయి, వాళ్ళు ఆల్మోస్ట్ ఫీమేల్ అన్నట్టే. సో మీరు అన్నట్టు బాడీ టు టో మొత్తం, హెడ్ టు టో మొత్తం ఆపరేషన్ ఫీమేల్ లాగా చేయించుకొని అంత అందంగా ఉన్నా కూడా వాళ్ళని యాజ్ ఎ ఫీమేల్ గా రికగ్నైజ్ చేయకపోవటం అనేది రీజన్ ఎందుకంటారు? మైండ్ సెట్స్ అండి. ఓకే, పీపుల్ మైండ్ సెట్స్, జడ్జ్మెంటల్. పేరెంట్స్ కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. ఫ్రెండ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది సెలబ్రిటీస్ ని చూస్తున్నాం ఈ మధ్య మనం, బిగ్ బాస్ సెలబ్రిటీస్, బయట సెలబ్రిటీస్ ని ఎంత మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంత బాగుంటున్నారు. వి షుడ్ సీ ఏ పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ కి అన్నిటికీ నెగిటివ్స్ ఉంటాయండి. ఏమంటే దేవుడు పోస్ట్ పెట్టినా కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది, ఆ వార్ అంత చేసే కాజ్ వేరు, కింద మోడీ గారిని 100 మంది తిడతా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ నే తిట్టినప్పుడు ఇక మనం ఎంత అంటే కమెంట్ చేసే వాళ్ళు ఉంటారండి. కమెంట్స్ పట్టించుకోకూడదు, నెగిటివిటీ పట్టించుకోకూడదు. మన ఒపీనియన్ మనం కరెక్ట్ చేస్తున్నావా లేదా, నీకు కావాల్సింది నువ్వు చేస్తున్నావా లేదా. సో ప్రాబబ్లీ ఇది ఒక ప్రాసెస్ అనేది వెళ్తుంది అండ్ జస్ట్ మెయిన్గా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని బట్టి చేసుకుంటారు. కానీ సో ఎవరైనా వచ్చి వెంటనే నాకు ఫీమేల్ నేను మేల్ ఎవరైనా వచ్చి సపోజ్ ఒకళ్ళు వచ్చి నన్ను ఇవాళ ఫీమేల్ కింద మార్చేయండి సార్ అంటే మార్చేయడానికి ఉండదు. అసలు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నర్సింగ్ స్టాఫ్ కూడా సర్జరీలు చేస్తున్నారు. డాక్టర్ దగ్గర చాలా రోజులు అలవాటు పడిపోయి ఉండి బయటకు వెళ్ళి అన్అఫీషియల్ గా అదొక మాఫియా లాగా మీరు వెళ్తే
మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తారు, కళ్ళకి గంతలు గంట అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళి అక్కడ చేసి మళ్ళీ తీసుకొచ్చి దింపి ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి మాఫియాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర చేయించుకుని మొత్తం అంతా ఇన్ఫెక్షన్ అయ్యి స్ట్రక్చర్లు ఫామ్ అయ్యి మళ్ళీ వచ్చి ప్లాస్టేషన్ చేయించుకునే వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. సో ఉన్నారు అండి, చెప్పే కదా, బ్రైట్ సైడ్ ఉంది, డార్క్ సైడ్ ఉంది. సో ప్రాపర్ ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది. మీరు డెఫినెట్లీ పాపం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండవు, పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు, వీటి కోసం అంటే ఎవరు డబ్బులు ఇవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం హాస్పిటల్స్ కి పెద్ద డాక్టర్ దగ్గరికి వస్తే డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అండి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పేరు వచ్చి ఒక 1 lakh rupees దాకా ఉంటాయండి. మంచి కంపెనీ, టాప్ కంపెనీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే పాపం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర అంత డబ్బులు లేక 20,000కి 30,000కి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తారని చెప్పి ఏదో ఎక్స్పైర్ అయిపోయినాయో, తక్కువ గ్రేడియో, చైనా మేడియో, ఎక్కడియో తెలియవు తీసుకొచ్చి వెళ్ళి పెట్టించుకుని వస్తూ ఉంటారు బ్రెస్ట్ ఇంప్లాంట్స్. పస్ ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి దారుణమైన పసు కారుతా వస్తారు మా దగ్గరికి. నేను అనేది పాపం ఏంటంటే వాళ్ళని వెళ్ళి మనం ₹1,00,000 నేను నీకు 2 లక్షలు పెడితేనే ₹1,00,000 బ్రెస్ట్ ఇంప్లాంట్ వేస్తే ఒక 50,000 సర్జన్ ఛార్జెస్ వేసుకోవాలిగా, లేదంటే హాస్పిటల్ ఒప్పుకోడు కదా. పాపం వీళ్ళు డబ్బులు కట్టుకోలేక ఏమవుతున్నారంటే ఇలాంటి వాళ్ళు మోసపోతున్నారు. ఇక మనం మీరు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని పాపం వాళ్ళకి చెప్తే మనం న్యాయం చేసిన వాళ్ళము. ఎవరైనా వస్తే చూసి సోషియో ఎకనామిక్ స్టేటస్ చూసి కుదిరితే కొంచెం తక్కువకి చేసి పెడతాం, కానీ వాళ్ళు చేసే అంత తక్కువకి మనం చేయలేము. సో అంటే ప్రాపర్ వేకి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, కానీ క్వాలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది. 2వ సర్జరీ 3వ సర్జరీ పడదు, లైఫ్ లాంగ్ దాని గురించి ఆలోచించక్కర్లేదు. రైట్. సార్ ఇంకొక చిన్న డౌట్ ఇక్కడ మనకి అవేర్నెస్ కోసమే, ఒక టాపిక్ ఇష్యూ కోసం అని కాదు, మనకి రీసెంట్గా ఒక పర్టికులర్ మేల్ ఉంటారు, మీరు అన్నారు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు వాళ్ళని ఫీమేల్ పార్ట్స్ అన్ని తీసుకొచ్చి పెడతారని. బట్ యాక్చువల్లీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒకవేళ మేల్ ఉన్నారు, వాళ్ళ ప్రైవేట్ ఆర్గన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఎవరో తప్పు చేశాడు కదా అని అవి కట్ చేసేసారు కదా అని దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మేల్ పార్ట్నే పెట్టచ్చు కదా, బట్ ఫీమేల్ని పెడతారా, ఎలా చేస్తారంటారు? కొన్నిసార్లు అసాల్ట్స్ జరుగుతాయండి. ఏదో ఒకళ్ళు ఇష్టపడ్డారనో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఏదో చేయటం, లేదంటే ఇల్లీగల్గా ఏదో జరిగిందనో చేయటం ఏదో ఉంటుంది, వచ్చి ఆ పెనిస్ని కట్ చేసేస్తారు. 2-3 పెనైల్ ఇంప్లాంట్స్ కూడా మన రీఇంప్లాంటేషన్ కూడా చేసాం మేము. ఆ కట్ చేసేసిన పెనిస్ని ఐస్ బాక్స్ లో పెట్టుకొస్తే దాని మీద అటాచ్ చేయటం అవి కూడా ఉన్నాయి. కాపాడొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానండి, సపోజ్ ఐఎమ్ ఏ మేల్, బట్ లోపల నాకు ఫీమేల్ ఫీలింగ్ ఉంది, లోపల ఉందనుకోండి. సో అలాంటి మనిషి ఏం చేస్తారంటే నాకు ఈ పెనిస్ ఉండబట్టే కదా నన్ను అందరూ మేల్గా చేస్తున్నారు సొసైటీలో అని ఆ డిప్రెషన్తో దాంతో ఒక్కోసారి కట్ చేసేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత నాకు వద్దండి, నాకు చేయొద్దు, నాకు మళ్ళీ ఇంప్లాంట్ చేయొద్దు, రీఇంప్లాంట్ చేయొద్దు, నన్ను ఫీమేల్గా మార్చండి అంటే ఏం చేస్తాం? మారుస్తారు. సో అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సినారియోస్ ఉంటాయండి. ఓకే, రైట్. సో క్లియర్గా ఒక ట్రూ ట్రాన్స్జెండర్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయని ప్రాసెస్ చెప్పారు. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఇట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.